నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే పేరు వినిపిస్తోంది, వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2025 సీజన్లో తన తొలిసారిగా మెగా ప్లాట్ఫామ్ లో అడుగుపెట్టి తొలి మ్యాచ్ లోనే గర్జించిన ఈ 14 ఏళ్ల బాలుడు తన ప్రతిభతో భారత క్రికెట్ లో భవిష్యత్ తరాల ఆకాంక్షలకు రూపమిచ్చాడు. కానీ యువ ఆటగాళ్లు ఇటువంటి అద్భుతమైన ఆరంభాలు చేసినప్పుడు అది ఒక వరం మాత్రమే కాదు, ఒక కష్టమైన పరీక్ష కూడా. అదే విషయాన్ని గమనించి ఇప్పుడు భారత్ క్రికెట్ వాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ ముందుకొచ్చారు. ఒక మెంటర్ గా, ఒక మార్గదర్శిగా, ఒక తండ్రి సమానంగా వైభవ్ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్ 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసి టీ20 చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఆట తీరు అతన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. కానీ క్రికెట్ చరిత్రలో మనం చాలా మందిని చూసాం. బాల్యం నుంచే ఫేమ్ వచ్చి తర్వాత మనోబలానికి లోనై చెదిరిపోయిన యువ ఆటగాళ్లు ఉన్నారు. చిన్న వయసులో ఫేమ్ క్రికెట్ కు గిఫ్ట్ అయితే ఒత్తిడి, ఓవర్ కాన్ఫిడెన్స్ వాటి షాడోస్. వైభవ్ విజయాన్ని చూసి ఆనందించిన ద్రవిడ్ ఆ ఆనందానికంటే ముందు ఒక బాధ్యతను గుర్తు చేసుకున్నారు. టీం రాజస్థాన్ కోచ్ గా ఉన్న ఆయన లెగ్ ఫ్రాక్చర్ తో వీల్ చైర్ లో ఉన్న వైభవ్ సెంచరీ సాధించిన సమయంలో స్టేడియం మొత్తం గర్వంతో కేకలు వేయగా ద్రవిడ్ కూడా ఉత్సాహంగా చప్పట్లతో అభినందించారు. కానీ ఆ వెంటనే ఆయన మెదడులో ఒకే ఒక్క ఆలోచన తిరుగుతుంది: ఈ పిల్లవాడిని ఎలా కాపాడాలి. రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే భారత క్రికెట్ కు ఎంతో మంది స్టార్ ప్లేయర్లను అందించారు. అండర్-19 జట్టును 3 ఏళ్లు నడిపిన ద్రవిడ్ పృథ్వీ షా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ వంటి యువతను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొచ్చారు. కానీ వాటిల్లో కొందరు, ముఖ్యంగా పృథ్వీ షా వంటి వారు అసాధారణ ఆరంభాల తర్వాత నిలకడ కోల్పోయారు. ఫిట్నెస్, క్రమశిక్షణ, వ్యక్తిత్వ సమస్యలతో వెనక్కి పడిపోయాడు. ఇదే పొరపాటున మరోసారి పునరావృతం కాకూడదని రాహుల్ ద్రవిడ్ స్పష్టంగా నిర్ణయించుకున్నారు. వైభవ్ నేడు దేశవ్యాప్తంగా ఒక క్రికెట్ ఐకాన్ గా మారుతున్నా అతను ఇంకా 9వ తరగతి విద్యార్థి మాత్రమే. బీహార్లోని తాజ్పూర్లో ఉన్న డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మెడిసిటీ స్కూల్లో చదువుతున్నాడు. క్రికెట్ టోర్నీలో ఉన్నప్పుడు స్కూల్కు హాజరు కాలేకపోతున్నాడు. చదువు, ఆట రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు అతని ముందున్న అతిపెద్ద సవాల్. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తీసుకుంటున్న మొదటి నిర్ణయం వైభవ్కు చదువు విషయంలో ఒక స్పెషల్ అకాడమిక్ ప్లాన్ అందించడం. ఆయన సూచనలతో బీసీసీఐ ఇప్పటికే ఒక ప్రైవేట్ ట్యూటరింగ్ సిస్టమ్ ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆటతో పాటు చదువు మానవద్దనే స్పష్టమైన సందేశాన్ని వైభవ్కు మొదట చెప్పిన ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, కోహ్లీ లాంటి ప్లేయర్లు విద్యను, వ్యక్తిత్వానికి ఎలా ప్రాధాన్యత ఇచ్చారో ఉదాహరణలతో వివరిస్తున్నారు. రెండో నిర్ణయం, సోషల్ మీడియా నుంచి పరిమిత దూరం. వైభవ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ స్టార్. ఈ ప్రశంసలు, మెచ్చుకులు ఓవైపు ప్రోత్సాహంగా మారినా మరోవైపు ఒత్తిడిని తెస్తాయి. ద్రవిడ్ సూచనలతో వైభవ్కు ఒక ప్రత్యేకమైన డిజిటల్ గైడెన్స్ టీం ఏర్పాటవుతోంది. ఇది అతనికి ఏ విషయాన్ని ఎలా స్వీకరించాలో, నెగిటివ్ కామెంట్స్ ను ఎలా తట్టుకోవాలో నేర్పుతుంది. ఉదాహరణలో చూపిస్తూ ఫేమ్ కు ముందు పరిణితి ముఖ్యం అనే క్లాస్ నడిపిస్తున్నారు ద్రవిడ్. వైభవ్ ను ప్రొటెక్షన్ లో ఉంచుతూ అతని ప్రొఫెషనల్ క్రికెట్ కు భద్రతగా మారాలని భావిస్తున్నారు. మూడవ ముఖ్య నిర్ణయం ఫిట్నెస్, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. యువ ఆటగాడిగా వైభవ్ శరీరం ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. అలాంటి సమయంలో ఎక్కువగా ఫిజికల్ ట్రైనింగ్, టెహ్లా ఒత్తిడి అతని అభివృద్ధిని దెబ్బతీయవచ్చు. ద్రవిడ్ సూచనలతో వైభవ్కు ఒక స్పెషల్ ట్రైనింగ్ మాడ్యూల్ రూపొందిస్తున్నారు. దీనిలో మైండ్ఫుల్నెస్, యోగా, న్యూట్రిషన్, డైట్, కౌన్సిలింగ్ వంటి అంశాలున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఇది కేవలం ఒక యువ క్రికెటర్ కబురే కాదు,
ఒక మార్గదర్శక ఆచార్యుని దారి నిర్దేశన కథ. ఐపీఎల్లో ఒక్క సెంచరీతో వచ్చిన ఫేమ్ కంటే ఆ ఫేమ్ను ఎలా మేనేజ్ చేయాలో, ఒక విజేతగా ఎలా ఎదగాలో, మానవత్వంతో ఎలా నిలవాలో రాహుల్ ద్రవిడ్ ఈ తరం యువతకు నేర్పిస్తున్నారు. ఇంకా ఐసీసీ నియమాల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు కనీస వయసు 15 ఏళ్లు ఉండాలి. వైభవ్ ప్రస్తుతం 14 సంవత్సరాల వయసులో ఉన్నాడు. వచ్చే ఏడాది మార్చి 27 అతనికి 15 ఏళ్లు పూర్తవుతాయి. అంటే అప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేడు. అయితే బీసీసీఐ ఐసీసీని ఆశ్రయించి అతనికి ప్రత్యేక అనుమతి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ద్రవిడ్ దృష్టిలో అది ఇప్పటికీ ముఖ్యం కాదు. అతని దృష్టిలో ఈ సమయంలో సరైన విలువలు నేర్పించడం మించి ప్రాధాన్యం ఉన్న పనిలేదు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఇది కేవలం ఓ ఆటగాడిని సిద్ధం చేయడమే కాదు, ఓ మానవతామూర్తిని నిర్మించడం అని చెప్పవచ్చు. ఇవి భారత క్రికెట్కు ఒక దీర్ఘకాల ప్రయోజనాన్ని తీసుకొచ్చే వ్యూహాలు. వైభవ్ తల్లిదండ్రులు, చిన్ననాటి కోచ్ బ్రజేష్ కూడా ఈ మార్పులకు అంగీకరించారు. అతను ఆటలోనే కాదు జీవితంలోనూ గొప్పవాడు కావాలి అని వారు పేర్కొంటున్నారు. ఇది ద్రవిడ్ శిష్యులు ఓ ప్రాజెక్టు కాదని, ఓ బాధ్యత అని మిగతా క్రికెట్ ఫ్రెటర్నిటీకి పంపుతున్న సందేశం.